హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన చైనీస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. అందులోనూ ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్లు అయితే మీరు అస్సలు ఊహించరు. కాకపోతే ఈ సినిమా కథ నాన్ లీనియర్ లో వెళ్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి ప్రజెంట్ అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కానీ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. అందుకనే కొంచెం లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థం అవుతుంది. ట్విస్టులు అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత అద్భుతంగా ఉంటాయి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ఏ ప్లేస్ కాల్డ్ సైలెన్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ స్కూల్లో జరగబోయే ఫంక్షన్ కి రిహార్సల్ చేస్తున్న స్కూల్ స్టూడెంట్స్ ని చూపిస్తూ ఉంటారు. బేసికల్ గా వాళ్ళందరూ ఏంటంటే సునామీలో చనిపోయిన వాళ్ళ కోసం ఫండ్ రైజ్ చేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళందరూ స్కూల్ ఆడిటోరియంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు పైనుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. అదే సమయంలో అక్కడే పనిచేస్తున్న ఒక లేడీ మాత్రం క్లీన్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఆ స్కూల్లో పనిచేసే ఒక అతను ఏం చేస్తాడంటే దాన్ని రిపేర్ చేయడానికి లిన్ అనే ఒక అతన్ని తీసుకొస్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ప్రాక్టీస్ మొత్తం అయిపోతుంది, పిల్లలందరూ వెళ్ళిపోతారు. కాకపోతే ఇందాక వాటర్ మొత్తం క్లీన్ చేసింది కదా ఒక లేడీ, అక్కడ పనిచేసే ఆవిడే, వాళ్ళ అమ్మాయి కూడా ఇదే స్కూల్లో చదువుకుంటూ ఉంటుంది, కానీ వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదు. దాంతో వెతుకుతూ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న టీచర్ కూడా అడుగుతుంది, ఎక్కడండి మా అమ్మాయి అని చెప్పేసి. ఏం లేదమ్మా లోపల ఉంటుంది చూసుకో వెళ్ళని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా పాపం వెతుకుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు అదే స్కూల్లో ర్యాగింగ్ చేసిన నలుగురు అమ్మాయిలు చూపిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని ర్యాగింగ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ స్కూల్లో పనిచేసే లేడీ ఉంది కదా, ఆవిడ కూతుర్ని వీళ్ళు గమ్ముతో ఒక గోడ కంటించి జుట్టుని బట్టల్ని అన్ని అంటించేసి చివరికి నోటికి కూడా గమ్ము పోస్తూ ఉంటారు. దాంతో ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి మన కథలో హీరోయిన్. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మాయి పాపం తన కూతురు ఎక్కడ అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. ఇంకోవైపు వీళ్ళేమో ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ స్కూల్లో ఉన్న చాలా మంది స్టూడెంట్స్ ఈ అమ్మాయిని చూస్తారు, అయినా సరే ఏమీ మాట్లాడరు. సరే స్టూడెంట్స్ అంటే చూశారు కానీ వాళ్ళకంటే ధైర్యం జరిపోదు, వీళ్ళు వాళ్ళని ర్యాగింగ్ చేస్తారని చెప్పేసి భయపడుతున్నారు అనుకుందాం. కానీ ఆ స్కూల్లో పనిచేసే సెక్యూరిటీ కూడా వీళ్ళని చూసి ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. సో దీన్ని బట్టే మనకు అర్థం అవుతుంది ఈ నలుగురు అమ్మాయిలు మామూలు అమ్మాయిలు కాదని చెప్పేసి. అలా కొంత సమయం హీరోయిన్ ని బాగా ర్యాగింగ్ చేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం పాపం స్కూల్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. సడన్ గా ఈ నలుగురు ర్యాగింగ్ చేసే అమ్మాయిలకి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎదురు వస్తుంది. వచ్చినా సరే వాళ్ళు మాత్రం ఈవిని చూసి నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దాంతో ఎవరికి డౌట్ వచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే తన కూతుర్ని గోడ కట్టించుంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా పాపం ఏడుస్తూ ఉంటుంది. వెంటనే తన కూతురు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి జుట్టు మొత్తం కట్ చేసి, ఎందుకంటే గోడ కంటుకుపోయింది కదా, పాపం జుట్టు కట్ చేసి తనని దగ్గరగా తీసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తన కూతుర్ని ఎవరు ఇబ్బంది పెట్టారో తెలిసి కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాను ఏంటా అని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఈ ర్యాగింగ్ చేసే నలుగురు అమ్మాయిల్లో ముగ్గురు అమ్మాయిలు మాత్రం ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు. బేసికల్ గా వీళ్ళు అక్కడికి వెళ్లి చేయకూడని పనులను చేస్తూ ఉంటారు అనమాట. సిగరెట్ మందు అని చెప్పేసి రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ముగ్గురులో ఒక అమ్మాయి మాత్రం కనిపించకుండా పోతుంది. అందులోనూ ఆ అమ్మాయిని ఎవరో అతి దారుణంగా ఆ బిల్డింగ్ బయట పొడి చేస్తూ ఉంటారు. ఇది చూసిన తర్వాత మిగతా ఇద్దరికి భయం వేసి ఒక్కొక్కళ్ళు ఒక్కోవైపు పరిగెడుతూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి మాత్రం ఆ బిల్డింగ్ మీదకి పరిగెడుతుంది. దాంతో ఆ కిల్లర్ కూడా ఆ బిల్డింగ్ మీదకి వచ్చేసి ఈ అమ్మాయిని అతి దారుణంగా పొడిచి చంపేసి పైనుంచి కింద పడేస్తాడు. ఇది చూసిన తర్వాత మిగిలిన ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి భయం వేస్తుంది. తాను ప్రాణాలతో తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి భయపడుతూ దాక్కుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ కిల్లర్ అక్కడికి వచ్చేసి ఆ అమ్మాయిని కూడా అతి దారుణంగా చంపేస్తాడు. కానీ కరెక్ట్ గా ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు దాకా ఆ రెయిన్ కోట్ వేసుకొని చంపింది కిల్లర్ గాడు కాదు, మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మ. ఎందుకంటే సేమ్ అదే రెయిన్ కోట్ ఆవిడ వేసుకుంది. అంతేకాకుండా వర్షంలో తన ఇంటి గార్డెన్ లో టమాటాలు కోసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఈవిడ టమాటాలు బిజినెస్ చేస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈవిడ బయట టమాటాలు కోసుకుంటూ ఉండటం, హీరోయిన్ కూడా చూస్తూ ఉండటం, వీటన్నిటిని దూరం నుంచి ఎవరో వీడియో తీస్తూ ఉంటారు. కాకపోతే ఆ విషయం పాపం వాళ్ళకి తెలియదు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత మా అమ్మాయిని ఇలాగ ర్యాగింగ్ చేస్తున్నారండి, కాకపోతే అలా ర్యాగింగ్ చేయడానికి కారణం ఏంటంటే మా అమ్మాయి ఆ క్లాస్ రూమ్ లో ఉండటం వల్ల జరుగుతుంది. ఎందుకంటే మా అమ్మాయికి మాటలు రావు, అయినా సరే మీరు బాగా చదువుతుందని చెప్పేసి ఆ క్లాస్ రూమ్ లోకి ప్రమోషన్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అమ్మాయిల వల్ల బాగా ఇబ్బంది పడుతుంది. కాబట్టి దయచేసి తను ఇంతకు ముందు ఎక్కడైతే చదువుకుందో అంటే ఏ క్లాస్ రూమ్ లో ఉందో ఆ క్లాస్ రూమ్ కి పంపించండి అని చెప్పడంతో ఆయన ఏమంటాడంటే చూడమ్మా పంపిస్తాను నేను, కాకపోతే ఇష్టం వచ్చినట్లు ఇలా మార్చుకుంటే మాత్రం ఏదో నీకు నాకు ఇల్లీగల్ కనెక్షన్ ఉందని చెప్పి స్కూల్లో అందరూ తప్పుగా అనుకుంటారు, నాకు అలాంటి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పంటే మాత్రం ఖచ్చితంగా మారుస్తానని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సార్ మార్చేయండి సార్ అని చెప్పేసి అంటుంది. మరోవైపు ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు కదా, ఆ ముగ్గురు అమ్మాయిలు కనిపించకపోతే ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా ఇంట్లో వాళ్ళు పోలీస్ కి కంప్లైంట్ ఇస్తారు. దాంతో వాళ్ళు వీళ్ళ గురించి ఎంక్వైరీ
ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే ఆ ముగ్గురు అమ్మాయిలు తరచుగా వెళ్లి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్లి చూస్తే వాళ్ళు కనిపించరు. కాకపోతే ఒక బోటుతో చేసిన చైన్ లాంటిది కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత మరుసటి రోజు స్కూల్ కి వచ్చేసి డైరెక్ట్ గా హీరోయిన్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ కి మాటలు రావు కదా, అందుకని ఒక బిక్కు పెన్ ఇచ్చేసి మేము అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇక్కడ రాయని చెప్పేసి అంటారు. సో వాళ్ళు ఏమడుగుతారంటే ఈ ముగ్గురు అమ్మాయిలు మిస్ అయ్యారు, కానీ మిస్ అయ్యే ముందు లాస్ట్ గా నీతో మాట్లాడారు, నీతో ఆడుకున్నారు, అసలు ఏం జరిగిందో చెప్పని చెప్పేసి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం సమాధానం చెప్పలేకపోతుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఇలా చేశారండి, అయినా మేమేం అనలేదు, అయినా ఆ రోజు మా కూతురు ఒంట్లో బాగలేదు తనకని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఈ ఇన్స్పెక్టర్ డౌట్ వచ్చేస్తుంది, ఈవిడేంటి తన కూతుర్ని క్వశ్చన్లు అడుగుతుంటే ఈవిడ ఓవర్ యాక్టింగ్ ఎక్కువైపోయిందని చెప్పేసి, చూడమ్మా నేను మీ అమ్మాయిని క్వశ్చన్లు అడుగుతాను, మీ అమ్మాయి మాత్రమే ఆన్సర్ రాయాలని చెప్పేసి ఒక రూల్ పెట్టి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం ఏమీ రాయకుండా భయపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఈ నలుగురు అమ్మాయిల్లో ముగ్గురు అమ్మాయిలే చచ్చిపోయింది, ఒక అమ్మాయి బతికే ఉంది కదా, ఆ అమ్మాయి హీరోయిన్ చూసి నవ్వుతూ ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేసిన ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, అవును మీరు ఎప్పుడు కలిసే ఉంటారు కదా, ఆ రోజు మాత్రం ముగ్గురు అక్కడికి వెళ్ళారు, నువ్వు మాత్రం ఎక్కడున్నావు అని చెప్పి అనడంతో, ఏమీ లేదండి మా స్కూల్లో పేపర్ బోట్ కాంపిటీషన్ జరుగుతుంది, వాళ్ళతో పాటు నేను వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉన్నాను, కాకపోతే అనుకోకుండా నీళ్ళలో పడిపోయాను, దానివల్ల నాకు జ్వరం వచ్చింది, అందుకని మీ ముగ్గురు వెళ్ళండి నేను రానులే అని చెప్పేసి మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళి అని చెప్పేసి అనడంతో పోలీస్ ఏమంటాడంటే మరి హాస్పిటల్ రిసిప్ట్ ఏదని చెప్పేసి అడుగుతాడు. దాంతో ఆ అమ్మాయి కూడా రిసిప్ట్ ఇస్తుంది. కానీ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం ఆ అమ్మాయి వైపు అదోలా చూస్తూ ఉంటుంది. కట్ చూస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ని ఆ ప్రిన్సిపల్ ఏం చేస్తాడంటే తను ఇంతకు ముందు ఏదైతే క్లాసులో ఉందో ఆ క్లాస్ కి పంపిస్తాడు. దాంతో హీరోయిన్ కూడా క్లాస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందరితో కలిసి కూర్చొని డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. కాకపోతే ఒక విచిత్రమైన బొమ్మనేస్తుంది. అదే సమయంలో ఒక పాపురం వచ్చేసి అక్కడున్న మిర్రర్ గుద్దుకొని చనిపోతుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తాను వేసిన డ్రాయింగ్ ని 4 ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత ఆ సిజర్ తీసుకెళ్లి తన టేబుల్ కింద అంటించేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం స్కూల్ అయిపోయి అందరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు కదా, సారీ మిస్ అయిపోయారు, ఎందుకంటే వీళ్ళందరూ మిస్ అయిపోయారు అని చెప్పి అనుకుంటున్నారు. అందుకని ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చేసి పాంప్లెట్లు పంచుతూ మా అమ్మాయిని ఎక్కడ చూస్తే చెప్పండి అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తుంది. దాంతో ఆవిడేమో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ ఆవిడ మాత్రం మా అమ్మాయి కనిపిస్తే ఖచ్చితంగా చెప్పండి అని చెప్పేసి అనడంతో సరే చెప్తానని చెప్పేసి అక్కడి నుంచి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఒక షాప్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ హీరోయిన్ ఏం చేస్తుందంటే కావాల్సినన్ని కొనుక్కుంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ బాగా తడిసిపోయిందని చెప్పేసి ఆ షాప్ అతను ఏం చేస్తూ ఉంటాడంటే హీరోయిన్ ని తుడుస్తూ ఉంటాడు అనమాట. దాంతో దూరం నుంచి చూసిన హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి మీరు జరగండి అని చెప్పేసి తన కూతుర్ని కాపాడుకుంటూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరోయిన్ వాళ్ళ అమ్మకి తన కూతురి మీద కొంచెం ఎఫెక్షన్ ఎక్కువగానే ఉందని చెప్పేసి, అందులోనూ తన కూతుర్ని బాగా చూసుకుంటుందని చెప్పేసి. అలాగా వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు. వెళితే వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లోకి ఎవరో కొత్తగా వస్తూ ఉంటారు అనమాట రెంట్ కి. ఎవరు వస్తున్నారండి అని చెప్పేసి అడిగితే వస్తుంది ఎవరో కాదు లిన్ అనమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మ పనిచేసే స్కూల్లోనే తాను కూడా పనిచేస్తున్నాడు కదా, సో వీళ్ళిద్దరికి ఒకరు తెలుసు. ఓకే మీరు వస్తున్నారా అని చెప్పేసి చిన్నగా ఒక స్మైల్ ఇచ్చేసి అక్కడ నుంచి హీరోయిన్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే నాకు కొంచెం పని ఉంది నువ్వు ఇంట్లోనే ఉండని చెప్పేసి తన కూతుర్ని ఇంట్లోనే ఉండమని చెప్పేసి తాను బయటికి బయలుదేరి వెళ్తుంది. కట్ చేస్తే మరోవైపు ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు కదా, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి బతికి ఉంది కదా, ఆ అమ్మాయికి ఏంటంటే చనిపోయిన అమ్మాయి ఫోన్ నుంచి నేను పలానా చోట ఉన్నాను నువ్వు రా అని చెప్పేసి మెసేజ్ రావడంతో పాపం ఈ అమ్మాయి కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక బస్సు ఉంటుంది. అది కూడా ఇప్పుడు తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, మెసేజ్ చేసింది కదా వస్తుంది అని చెప్పేసి. అదే సమయంలో ఆ బస్సులో ఏదో సౌండ్ వస్తుంది అనమాట. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు. కానీ మళ్ళీ ముందుకు చూస్తే అక్కడ ఆ కిల్లర్ ఉంటుంది. వెంటనే తప్పించుకుందాం అని చెప్పేసి ఈ అమ్మాయి ట్రై చేస్తుంది. కానీ ఆ బస్సుకి ఆల్రెడీ ఆ కిల్లర్ బయట లాకేసి వచ్చింది అనమాట. దాంతో ఆ కిల్లర్ ఈ అమ్మాయి మీద అటాక్ చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు పోలీసులు చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే అసలు కిల్లర్ ఎవరై ఉంటారు, ఆ అమ్మాయిలందరినీ చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని చెప్పేసి అన్ని విధాలుగా ఆలోచించి చూస్తే ఆ అవసరం కేవలం హీరోయిన్ వాళ్ళ అమ్మకు మాత్రమే ఉంది. ఎందుకంటే తనని దారుణంగా ఒక గోడకి ఫెవికాల్ వేసి అంటించేసి తన మూతికి కూడా ఫెవికాల్ పూశారు కాబట్టి ఆ ముగ్గురు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం హీరోయిన్ వాళ్ళ అమ్మకే ఉందని చెప్పేసి తనని ఇన్వెస్టిగేట్ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. మరోవైపు స్కూల్లో ఒక టీచర్ ఏంటంటే రిటైర్డ్ అవుతాడు అనమాట. దాంతో అందరూ ఆయనకి సెండ్ ఆఫ్ ఇస్తారు. అంతేకాకుండా ఆయన బండెక్కించుకుని లిన్ తీసుకెళ్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత స్కూల్ ఆడిటోరియం లో మళ్ళీ రిహార్సల్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇది ఫైనల్ రిహార్సల్. అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఆ ప్రిన్సిపల్ కూడా తన కూతురు కనిపించలేదని చెప్పేసి కంటిన్యూస్ గా తనకి ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే లాస్ట్ 4వ అమ్మాయి ఒక అమ్మాయి మిస్ అయిపోయింది కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు ఈ ప్రిన్సిపల్ కూతురే. ఆ తర్వాత అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అక్కడికి హీరోయిన్ కూడా వస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుందంటే పైన సీలింగ్ లోంచి వాటర్ కారుతాయని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. ఎందుకంటే దాన్ని బాగు చేస్తున్నారు లిన్ కదా, తన దగ్గరికి వెళ్ళి నుంచొని చూస్తూ ఉంటుంది. మనోడు కూడా బాగు చేస్తూ ఉంటాడు. తను పక్క వెళ్ళిపోతాడు.
చూస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా పైనుంచి తన కూతురుని చూస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఈ ఆడిటోరియం లో రిహార్సల్స్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ ఏంటంటే ఆ తాడు పట్టుకొని లాగితే అందులోంచి పూలు పడుతూ ఉంటాయి. దాంతో అందరు కలిసి లాగమంటారు. తాను కూడా సరే అని చెప్పేసి బలంగా లాగుతాడు. కానీ అందులో నుంచి పువ్వులకి బదులుగా తన కూతురు శవం వస్తుంది. ఇంకా ముఖ్యంగా తను కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నాడు కదా తన కూతురికి, ఆ ఫోన్ అక్కడ రింగ్ అవుతూ ఉంటుంది. అది చూసి ఈ ప్రిన్సిపల్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అక్కడున్న అమ్మాయిలందరికీ భయం వేసి ఒక్కొక్కరు బయటకు పరిగెత్తుకుంటూ వెళ్తారు. అందులోనూ ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే తన కూతురు కనిపించదు అనమాట. అంటే హీరోయిన్ కనిపించదు. తానేమో హీరోయిన్ వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ కిందకు వస్తుంది. వచ్చి చూస్తే తన కూతురు ఏమో కనిపించదు. ఇలా కాదని చెప్పేసి ఇంటికి వెళ్తుంది. ఇంట్లో కూడా ఉండదు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి భయం వేసి ఎవరికో ఫోన్ చేస్తుంది. కథ ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది అనమాట. మామూలుగా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటి ఇంటి పెరట్లో టమాటాలు పెంచుకుంటూ ఉంటుంది కదా. అలా పెంచుకునేటప్పుడు ఒక రోజు హీరోయిన్ ని వాళ్ళ అమ్మని ఎవరో వీడియో తీశారు కదా, వాణ్ణి వీళ్ళిద్దరు చూసినట్లు చూపిస్తారు. కట్ చేస్తే కథ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో పోలీసులు ఏం చేస్తారంటే ప్రిన్సిపల్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మీ అమ్మాయిని ఎవరు చంపారు అనుకుంటున్నారు, ఎవరి మీద డౌట్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటంతో తానేమంటాడంటే మా అమ్మాయి ఇంతకు ముందు ఒకసారి కంప్లైంట్ ఇచ్చింది, ఎవరు నన్ను వీడియో రికార్డ్ చేస్తున్నారు అని చెప్పేసి అంది. కాకపోతే వాడు ఎవడో నేను కనిపెట్టలేకపోయాను. ఆ తర్వాత మా అమ్మాయి కూడా పెద్దగా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ మా స్కూల్లో పనిచేస్తున్న లిన్ గాడి మీద నాకు కొంచెం డౌట్ గా ఉంది. ఎందుకంటే వాడి ఫ్యామిలీ సునామీలో చనిపోయారు. కాకపోతే వాడి కూతురు మాత్రం అలా పట్టుకొని ఒక స్తంభానికి ఉన్నప్పుడు మా స్కూల్లో పనిచేస్తున్న టీచర్ ఒక అతను వెళ్ళి వాళ్ళిద్దరిని కాపాడాడు. ఆ తర్వాత రికమెండ్ చేశాడు ఈ స్కూల్లో పనికి పెట్టుకుందామని. నేను కూడా సరే అని చెప్పేసి స్కూల్లో పనికి పెట్టుకున్నాను. కాకపోతే ఒక రోజు తన కూతురు యాక్సిడెంట్ లో చనిపోయింది. అప్పటి నుంచి తన కూతురు వయసు ఉన్న ఆడపిల్లలు ఎవరన్నా కనిపించినా వాళ్ళని వీడు అదోలా చూస్తూ ఉండేవాడు. కాబట్టి నాకు వాడి మీద డౌట్ ఉందని చెప్పేసి అంటంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేస్తాం అంటారు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే తన కూతురు కనిపించకుండా పోయిందని చెప్పేసి తన ఇంటి దగ్గర ఉన్న ఒక షాప్ లో సీసీ కెమెరా ఉంటుందన్నమాట. అది కూడా వీళ్ళ ఇంటి వైపు టర్న్ చేసి ఉంటుంది. దాంతో ఆ సీసీ కెమెరాలో చెక్ చేస్తున్నప్పుడు అక్కడ లిన్ గాడు కొంచెం అనుమానాస్పదంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చూస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకు డౌట్ వచ్చేసి ఒక్కవేళ వీడేమైనా చూసుంటాడేమో అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ కొడుతున్నప్పుడు ఆ గోడ మీద రెడ్ కలర్ గీత ఉంటుంది. ఫ్రెష్ గా ఉంటుంది. అంటే ఇప్పుడే గీసినట్టు ఉంటుంది అనమాట. దాన్ని కొంచెం మెల్లగా తీసుకుంటూ వెళ్ళి చూస్తే కింద ఒక వాచ్ కి పెట్టుకునే లింక్ దొరుకుతుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఇంకా డౌట్ వచ్చేస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే విండోలో లైట్ గా రక్తం ఉంటుంది. దాంతో బయటికి వెళ్ళి చూస్తే దాని స్ట్రైట్ లో ఒక వాచ్ కింద పడిపోయి ఉంటుంది. ఆ వాచ్ ఎవరిదో కాదు, హీరోయిన్ వాచ్. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఒక ఇమాజినేషన్ వస్తుంది. స్కూల్లో ఆ శవం కనిపించిన తర్వాత తన కూతురు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరో మొహానికి మాస్క్ వేసుకున్న వాడు తన కూతురుని తీసుకుని వెళ్ళాడు. తన కూతురు తనను తను కాపాడుకోవడానికి గోడను గట్టిగా పట్టుకుంది. అప్పుడు తన చేతుకున్న వాచ్ రెడ్ కలర్ అనమాట. ఆ రెడ్ కలర్ దానికి పట్టుకుంది. అంటే ఆ లిన్ గాడి ఇంట్లో లోపలికి వెళ్ళింది. తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి విండో పట్టుకుంది. అందుకని విండోలోంచి వాచ్ కట్ అయిపోయి అవతల పడింది. అందులోను ఆ విండో మీద బ్లడ్ శాంపిల్స్ కూడా ఉంటాయి. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే లిన్ గాడి మీద డౌట్ వచ్చేస్తుంది. వెంటనే వాడి ఇంటికి వెళ్దామని చెప్పేసి అందులో ఇప్పుడు వాడు డౌట్ వచ్చింది కదా, వాడితో డైరెక్ట్ గా వెళ్ళడం కుదరదని చెప్పేసి తన ఇంటి విండోలోంచి మెల్లగా పైనుంచి కిందకి దిగుదాం అని చెప్పేసి చీరతో కట్టుకుంటుంది. మెల్లగా దిగుతున్నప్పుడు కొంచెం పాతిళ్ళు కదా, ఒక ఇటుక జారి కింద పడుతుంది. అనుకోకుండా తను స్ట్రైట్ గా వచ్చేసి ఒక మేకు మీద చేస్తుంది. దాంతో చేతి నిండా భయంకరంగా రక్తం కారిపోతూ ఉంటుంది. అయినా సరే ఎలాగోలాగా ఆ లిన్ గాడి వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన కూతురు కోసం ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది. సడన్ గా ఆ లిన్ గాడు అప్పుడే ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత వాడు డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మకి భయం వేసి వెళ్ళి మంచం కింద దాక్కుంటుంది. వాడేంటంటే వచ్చి ప్రశాంతంగా బట్టలు మార్చుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో తాళం కింద పడుతుంది, బండి తాళం. దాన్ని తీసుకుందాం అని చెప్పేసి మనోడు వంగుతాడు. అందులోను అలా వంగితే మంచం కింద ఉన్న హీరోయిన్ వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. దాంతో ఈవిడేమో వణిగిపోతూ ఉంటుంది. అలా వంగి తాళం తీసుకునేటప్పుడు సడన్ గా బయట ఎవరో బెల్లి కొడతారు. దాంతో మనోడు అంతగా నోటీస్ చేయకుండా తాళం తీసుకుని బయటకు వెళ్తాడు. వెళ్ళి చూస్తే వచ్చింది ఎవరో కాదు, ఇంటి ఓనర్ అనమాట. అర్జెంట్ గా నీ వెహికల్ కావాలి, కొంత లగేజ్ ఉంది, దాన్ని తీసుకెళ్లి బయటపడేయాలని చెప్పేసి అంటంతో రేపు వస్తానండి అని చెప్పేసి అంటాడు. కానీ ఆవిడే ఉంటుందంటే లేదు బాబు కొంచెం ఇప్పుడే రావాలి నువ్వు అని చెప్పేసి అంటంతో సరే చేసేదే ఉందని చెప్పేసి మనోడు వెంటనే ఇంటికి తాళం వేసుకొని హడావుడిగా అక్కడ నుంచి బయలుదేరి ఆవిడని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ తప్పించుకున్నాడు దేవుడు అని చెప్పేసి మెల్లగా బయటకు వస్తుంది. బయటకు వచ్చి చూస్తే ఇన్స్పెక్టర్ డై ఉంటాడు. సో మనోడు ఏంటి ఆల్రెడీ హీరోయిన్ వాళ్ళ అమ్మని ఎంక్వైరీ చేద్దాం చెప్పి ఫిక్స్ అయిపోయాడు కదా, తనని ఎంక్వైరీ చేయడానికి వచ్చాడు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏమైందమ్మా నీ చేతికి అని చెప్పేసి ఆ ఇన్స్పెక్టర్ అడుగుతాడు. ఏం లేదండి మెగ్ గుచ్చుకుందని చెప్పేసి అంటంతో సరేనమ్మా స్కూల్లో ప్రిన్సిపల్ వాళ్ళ కూతురు చనిపోయింది కదా, అప్పుడు నువ్వు ఒక్క లేవేంటని చెప్పి అడిగితే నా కూతురు కనిపించట్లేదండి, ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి అంటంతో ఈయన షాక్ అయిపోతాడు. ఆ తర్వాత సీసీ కెమెరాలో ఫుటేజ్ మొత్తం చూస్తారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇప్పటి వరకు చూడిన ఫుటేజ్ ఒకటి కనిపిస్తుంది. అందులో ఏంటంటే ఈ లిన్ గాడు 2 చెత్త సంచులు డస్ట్బిన్ లో పడేస్తాడు. అందులోనూ ఆ చెత్త డబ్బాలో ఉన్న చెత్తని చెత్త లారీ వచ్చి తీసుకెళ్తూ ఉంటుంది. అది కూడా తన కళ్ళ ముందు.
ఉందో. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ చెత్త సంచులు మొత్తాన్ని తీస్తూ ఉంటుంది. చూస్తే తనకి అందులో ఒక చెప్పు కనిపిస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో తనకు ఒక రింగ్ టోన్ వినిపిస్తుంది. ఆ రింగ్ టోన్ ఏంటంటే ఇంతకు ముందు వీళ్ళిద్దరిని ఎవడో ఒకడు వీడియో రికార్డ్ చేశాడు కదా, అప్పుడు దూరం నుంచి సెల్ ఫోన్ రింగ్ టోన్ మోగటం వల్ల వీళ్ళు తిరిగి చూశారు. సో అదే రింగ్ టోన్ మళ్ళీ ఇక్కడ వినిపించేసరికి తిరిగి చూస్తే వాడు రెయిన్ కోట్ తగిలించుకొని ఉంటాడు. అందులోనూ 2 చెత్త సంచులు ఉంటాయి. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకు డౌట్ వచ్చేస్తుంది. ఆ రోజు వీడియో తీసింది వీడికి దీనికి ఏదైనా సంబంధం ఉందని చెప్పేసి వాడి వెనకాల పడుతుంది. వాడు కూడా భయంతో పరిగెడుతూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు కూడా వాడు వెనకాల పడుతూ ఉంటారు. ఓవరాల్ గా వాడు పరిగెట్టి పారిపోతాం ట్రై చేస్తున్నప్పుడు సడన్ గా ఒక కారు వచ్చేసి వాడిని గుద్దేస్తుంది. దాంతో వాడి దగ్గరికి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తారు. వచ్చి వాడి మొహం చూసి ఇన్స్పెక్టరే షాక్ అయిపోతాడు. కట్ చేస్తే సినిమా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడే ఒక బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ అవుట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు ఈ ఇన్స్పెక్టర్ కు దొరికిన వాడు ఎవడో కాదు, ఇన్స్పెక్టర్ కొడుకే. కాదు ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మామూలుగా ఇన్స్పెక్టర్ కొడుకు ఏంటంటే చిన్నపిల్లల్ని వీడియో తీసి అలవాటు ఉందన్నమాట. ఇది మానుకో, ఇది తప్పు, అందులోనూ ఆడపిల్లల్ని వీడియో తీస్తున్నాం అని చెప్పేసి పాపం ఇన్స్పెక్టర్ ఎంతగానో కొట్టాడు. కాకపోతే మనోడు మాత్రం మాట అస్సలు వినలేదు. అందులోనూ ఇప్పటి వరకు మనోడు తీసిన ప్రతి ఒక్క వీడియోని చెక్ చేస్తున్నప్పుడు అందులో హీరోయిన్ కిడ్నాప్ అయిన వీడియో రికార్డ్ అవుతుంది. అది చూసి వీళ్ళందరూ స్టన్ అయిపోతారు. ఎలాగైతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇమాజిన్ చేసుకుందో ఎగ్జాక్ట్లీ అలాగే ఆ కిడ్నాపర్ గాడు హీరోయిన్ ని కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత వీడియో రికార్డ్ చేసావా లేదా, అసలు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అనడంతో ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళ కొడుకు ఏమంటాడంటే తనను కాపాడటానికి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అలాగే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే వాళ్ళ అబ్బాయి రికార్డ్ చేసిన ప్రతి ఒక్క వీడియోని చూస్తాడు. అందులో చాలా వీడియోస్ లో హీరోయిన్ ని వాళ్ళ అమ్మ కొడుతూనే ఉందన్నమాట. ఇలా ఎందుకు చేశారు అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అవడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే హీరోయిన్ ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి కొంచెం జాగ్రత్త ఉంది. అది కాస్త కొంచెం అతి వెళ్ళిపోయి నేను ఎవరితో మాట్లాడొద్దని చెప్పానా, ఈ అబ్బాయితో నువ్వు మాట్లాడకూడదని చెప్పేసి ఎవరితో అన్నా క్యాజువల్ గా మాట్లాడినా కూడా హీరోయిన్ ని వాళ్ళ అమ్మ చితక బాధేదన్నమాట. అలా బాధిన ప్రతి ఒక్క వీడియోని ఇన్స్పెక్టర్ వాళ్ళ కొడుకేమో ప్రతిదీ వీడియో రికార్డ్ చేశాడు. దాంతో ఇన్స్పెక్టర్ కోపం వచ్చేసి మీ అమ్మాయిని మీరు అబ్యూజ్ చేస్తున్నారు, ఇది లీగల్ గా చూసుకుంటే మీకు జైలు శిక్ష కూడా పడుతుందని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే ముందు నా కూతురు ఎక్కడుందో కనిపెట్టండి అని చెప్పేసి అనడంతో ఖచ్చితంగా కనిపెడతాం, అది కనిపెట్టిన తర్వాత నీ సంగతి కూడా కనిపెడతా అని చెప్పేసి ఇన్స్పెక్టర్ హీరోయిన్ వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత పోలీసులందరూ వెళ్లి ఆ లిండి గాడి ఇల్లు మొత్తం చెక్ చేస్తారు. ఆ తర్వాత అపార్ట్మెంట్ మొత్తం చెక్ చేస్తారు. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో ఉంది కదా, ఆ పోలీస్ స్టేషన్ కి వీళ్ళ స్కూల్లో పనిచేసే ఒక అతను వస్తాడు. జస్ట్ ఎంక్వైరీ కోసం వస్తాడనమాట. వచ్చిన తర్వాత టేబుల్ మీద ఒక తాళం పెడతాడు. అదే తాళం ఎగ్జాక్ట్లీ హీరోయిన్ వాళ్ళ అమ్మ లిండి గడి ఇంట్లో చూసింది. ఇదేంటి ఈ తాళం ఏంటని చెప్పి అడిగితే ఇదే మన స్కూల్ రిక్రియేషన్ హాల్ ఇది, దాన్ని ఇప్పుడు బాగు చేయించాలి, దానికి సంబంధించిన తాళం మన స్కూల్లో చాలా మంది దగ్గర ఉంటుంది, కాకపోతే ఇప్పుడు దాన్ని బాగు చేయించకుండా పక్కన పడేశారని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకు డౌట్ వచ్చేసింది. ఒకవేళ తన కూతురు అక్కడ ఉందేమో అని చెప్పేసి అందుకని ఆ తాళం తీసుకొని పోలీసులకి ఎవరికి చెప్పకుండా అక్కడున్న కారు తీసుకొని బయటికి పారిపోతుంది. కట్ చేస్తే మరోవైపు లిన్ను చూపిస్తారు. తానేంటంటే తన ఇంటి ఓనర్ ని కారులో ఎక్కడికి తీసుకెళ్తూ ఉంటాడు. అదే సమయంలో డాష్ బోర్డు మీద ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్ ఎవరిదో కాదు, ఇంతకు ముందు ఈ స్కూల్లో ఒక టీచర్ రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఈ లిన్ వీళ్ళు డ్రాప్ చేశారు కదా, ఆయన బుక్ అనమాట. బేసికల్ గా లిన్ కాపాడింది కూడా ఆయనే, అది కూడా నీళ్ళలో ఉన్నప్పుడు. అందుకని ఆవిడేమంటుందంటే పాపం ఆ టీచర్ చాలా మంచోడు కదా, చాలా మందిని కాపాడాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో లిన్ కూడా అంతా వింటూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు ఇన్స్పెక్టర్ డై ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తం చెక్ చేస్తున్నప్పుడు అక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మ డైరీ కనిపిస్తుంది. అందులో ఒక మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. వెంటనే ఆ నెంబర్ కి డైల్ చేస్తాడు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ నెంబర్ ఇచ్చి నాకు హీరోయిన్ వాళ్ళ నాన్న గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేయమంటాడు. దాంతో వాళ్ళు కూడా సరే అంటారు. కట్ చేస్తే ఇంకో వైపు లిన్ను చూపిస్తారు. మనోడేంటి తన ఇంటి ఓనర్ కారులో తీసుకెళ్తున్నాడు కదా, అలా వెళ్లేటప్పుడు ఒక రూట్ లో పోలీసులు ఎక్కువగా ఉంటారు. దాంతో మనోడు అటు కాకుండా ఇంకో వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడు అడుగుతుంది ఆవిడ మనం అటు కదా వెళ్లాల్సిందని చెప్పేసి అంటంతో లేదు ఒక చిన్న వస్తువు మర్చిపోయాను, అది తీసుకుని వెళ్దామని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అంటుంది. అదే సమయంలో ఆవిడకి ఎవరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత పోలీసులందరూ ఎంక్వైరీ చేస్తున్నారు. అందరికి కామన్ గా ఒకటి మీద డౌట్ వచ్చింది, వాడు ఎవడో కాదు మీ ఇంట్లో అద్దెకుంటున్న లిన్ గాడు, ఒకవేళ నువ్వు గనక వాడితో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. దాంతో పాపం పెద్ద ఆవిడకి గుండె జారి గల్లంత అయిపోతుంది. అయినా సరే ఆ భయాన్ని మాత్రం బయటకు చూపించకుండా అలా కూర్చొని బండిలో ఉన్న ఎఫ్ఎం ఆన్ చేస్తుంది. ఆ ఎఫ్ఎం లో కూడా ఈ లిన్ గాడి మీదే డౌట్ అని చెప్పేసి అందులో చెప్తూ ఉంటారు. దాంతో ఆవిడకి ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటుంది. చూస్తే ఆ వెహికల్ లోనే ఒక పెద్ద సుత్తి ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత ఇవిడికి భయం మొదలైపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు.
తానేంటంటే ఆ రిక్రియేషన్ హాల్ దగ్గరకు వస్తుంది. వచ్చి చూస్తే అక్కడ కుక్క ఏంటంటే ఏదో కవర్లని పీకుతూ ఉంటుంది అనమాట. అదే సమయంలో ఈవిడ కూడా అక్కడికి వెళ్ళి చూస్తే ఈ సినిమా స్టార్టింగ్ లో 3 అమ్మాయిలు చంపేశారు కదా కిల్లరు, ఆ 3 అమ్మాయిల తలకాయలు ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళని చంపింది హీరోయిన్ వాళ్ళ అమ్మ కాదు అని చెప్పేసి. ఎందుకంటే ఆ 3 అమ్మాయిల తలకాయలు చూసి ఈవిడ భయపడిపోతూ ఉంటుంది. అందులోనూ తన కూతురు ఎక్కడని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంకోవైపు ఆ లిన్ గాని చూపిస్తారు. వాడేమో ఇంటి ఓనర్ కాలు చేతులు కట్టేసి మొహానికి టేపేస్తాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా లిన్ ఒక కూతురు ఉంది, ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పి అనుకున్నాం కదా. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు హీరోయిన్ చదువుకుంటున్న స్కూల్లో చదువుకుంది. అందులోనూ లిన్ కి తన కూతురు అంటే ప్రాణం. అందులోనూ ఇప్పుడు లిన్ వాళ్ళ కూతురు హీరోయిన్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒక రోజు తన బర్త్డేకి ఏంటంటే వీళ్ళిద్దరు సరదాగా డాబా మీద నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తను పెంచుకున్న పౌరానికి దెబ్బ తగిలిందని చెప్పేసి మందు పూసుకొని వస్తానని చెప్పేసి కిందకి వెళ్తుంది. ఈ గ్యాప్ లో ఎవరైతే హీరోయిన్ ని ర్యాగింగ్ చేశారో ఆ 4 అమ్మాయిలు లిన్ వాళ్ళ కూతురు దగ్గరకు వచ్చి తనని ర్యాగింగ్ చేయడం మొదలు పెడతారు. అందులోనూ ముళ్ళ కిరీటం ఒకటి తీసుకొస్తారనమాట. గులాబీలతో చేసిన ముళ్ళ కిరీటం. ఆ కిరీటం తీసుకొచ్చి ఆ అమ్మాయి నెత్తి మీద గుచ్చటం వల్ల గులాబీ పూలేమో గానీ వాటికున్న ముళ్ళు గుచ్చుకొని ఆ అమ్మాయికి బ్లడ్ కారుతూ ఉంటుంది. అందులోనూ ఆ అమ్మాయి జుట్టు కట్ చేసి వాటర్ బాటిల్ ఆ జుట్టు వేసి తాగమని చెప్పి బలవంతం చేస్తూ ఉంటారు. చూస్తున్న మనకే చిరాకు అనిపిస్తుంది. అందులోనూ అక్కడే ఉన్న ప్రిన్సిపల్ కూతురు ఏం చేస్తుందంటే మొబైల్లో వీడియో తీస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా వాళ్ళ 4 ఆ లిన్ వాళ్ళ కూతురు పెంచుకునే పౌరం బాక్స్ ని బయటికి విసిరేస్తాము, ఎందుకంటే నువ్వు మేము చెప్పిన పని చేయట్లేదని చెప్పేసి ఆ అమ్మాయిని బెదిరిస్తూ ఉంటారు. అందులోనూ పైకప్పు అద్దం మీద నుంచోమంటారు. దాంతో ఆ అమ్మాయి నుంచోనని చెప్పి అంటుంది. కానీ వాళ్ళు మాత్రం నుంచోవాలని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో కిందకి వెళ్ళిన మన కథలో హీరోయిన్ పైకి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళని కొడదామని చెప్పేసి తన బల్ల కింద ఒక సీజర్ అంటించి పెట్టుకుంటుంది కదా, ఆ సీజర్ తో వీళ్ళ మీద అటాక్ చేద్దాం అని చెప్పేసి వస్తుంది. కానీ సడన్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి నీకు అవసరమా, మనకెందుకు ఇదంతా అని చెప్పేసి హీరోయిన్ ని లాక్కుంటూ వెళ్ళిపోతుంటుంది. కాకపోతే హీరోయిన్ కేమో తన ఫ్రెండ్ ని కాపాడాలని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ లిన్ వాళ్ళ కూతురు అంటే హీరోయిన్ ఫ్రెండ్ కూడా తన వైపు అదలా చూస్తూ ఉంటుంది. అయినా సరే హీరోయిన్ వాళ్ళ అమ్మ తనని లాక్కొని తీసుకెళ్లిపోతుంది. మరోవైపు ఆ ర్యాగింగ్ చేసే గ్యాంగ్ ఏం చేస్తుందంటే ఆ అమ్మాయిని పైకప్పు అద్దం మీద నుంచోమని చెప్పి అంటారు, లేకపోతే పౌరాన్ని కింద పడేస్తామని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కూడా చేసేదేం లేక ఆ అద్దం మీద నుంచుంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే సరే తానన్నా వీళ్ళు ఆపుదాం అని చెప్పేసి వెళ్లే సమయానికి ఆ ర్యాగింగ్ చేసే 4 అమ్మాయిలు భయంతో పరుగులు తీసుకుంటూ కిందకు వస్తారు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏమైందా అని చెప్పేసి వెళ్లి చూస్తే లిన్ వాళ్ళ కూతురు అద్దం పగిలిపోయి కింద పడిపోయి ఉంటుంది, అంటే చనిపోయి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఫోన్ పడేసి వెళ్ళిపోతారనమాట 4 అమ్మాయిలు. కట్ చేస్తే కథ ఇప్పుడు లిన్ దగ్గర ఓపెన్ అవుతుంది. అంతా అయిపోయిన తర్వాత లిన్ తన కూతురు లాకర్ దగ్గరకు వచ్చి ఓపెన్ చేసి చూస్తే అందులో తన కూతురు ఎంతో ఇష్టంగా చేసుకున్న పేపర్ దండ ఒకటి ఉంటుంది. అంతేకాకుండా ఆ 4 అమ్మాయిలు వీడియో రికార్డ్ చేసింది కదా ఒక అమ్మాయి వచ్చేసి ప్రిన్సిపల్ కూతురు, ఆ అమ్మాయి వీడియో రికార్డ్ చేసిన సెల్ ఫోన్ కూడా అక్కడ ఉంటుంది. అది చూసి లిన్ ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా ఆ ఫోన్ లో ఉన్న వీడియో చూసి తనకే పిచ్చికి పోతుంది అనమాట. ఎందుకంటే ఆ 4 అమ్మాయిలు తన కూతుర్ని ఎంత దారుణంగా టార్చర్ చేశారో చూసి తనకే బాధ అనిపిస్తుంది. అప్పుడు రిలీజ్ అవుతాడు, ఖచ్చితంగా వీళ్ళని చంపవతర పడాలని చెప్పేసి ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఈ లిన్నే ఆ 3 అమ్మాయిలు చంపేశాడు. అంతేకాకుండా లాస్ట్ అమ్మాయిని బస్సులో చంపేశాడు. అది జరిగిన సంగతి. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో లిన్ ఏం చేశాడు, ఇంటి ఓనర్ కాళ్ళు చేతులు కట్టేసి బండిలో కూర్చోబెట్టాడు కదా, ఆ తర్వాత లోపలికి వెళ్తాడు. గదిలోకి వెళ్లి చూస్తే రిటైర్డ్ అయిన టీచర్ ఉంది కదా అతను ఉంటాడు అనమాట. బేసికల్ గా ఇతను చాలా మంచోడు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. కానీ ఇతన్ని ఎందుకు కట్టిపడేశాడంటే మళ్ళీ కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. బేసికల్ గా లిన్ వాళ్ళ కూతురు పైకప్పు అద్దం మీద నుంచోటం వల్ల పైనుంచి కింద పడిపోయి చనిపోయింది కదా, అప్పుడు కింద క్లాస్ తీసుకుంటుంది ఎవరో కాదు ఈ టీచర్ అనమాట. అందులోనూ ఆ 4 అమ్మాయిల్ని అక్కడ చూశాడు. చూసిన తర్వాత వాళ్ళని పారిపోమని చెప్పింది కూడా ఈ పెద్దాయనే. ఆ తర్వాత లిన్ పరిగెత్తుకుంటూ వచ్చి తన కూతురు చనిపోవడం కారణం ఎవరని చెప్పి అడిగితే ఏమో నాకు తెలియదు అని చెప్పి అన్నాడు. ఇంకా ముఖ్యంగా పైన సీసీ కెమెరా ఉంటుందన్నమాట. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని చెప్పేసి ప్రిన్సిపల్ అడిగితే ఆ కెమెరా పాడైపోయిందని చెప్పేసి అబద్ధం చెప్తారు. బేసికల్ గా ప్రిన్సిపల్ కూతురు ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి ఈ స్కూల్ టీచరు ఆ తర్వాత ప్రిన్సిపల్ సీసీ కెమెరా పాడైపోయిందని చెప్పేసి అబద్ధం చెప్తారు. దాంతో లిన్ ఏం చేస్తాడంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు, కేసు పెడతాడు. అయినా సరే పోలీసులు ఈ కేసుని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి కేసునే కొట్టేస్తారు. అప్పుడు లిన్ ఎంతగానో బాధపడతాడు. తన కూతురు చావుకి న్యాయం చేయండి అని చెప్పేసి పాంప్లెట్లు కూడా పంచుతాడు. అయినా సరే ఎవ్వరూ పట్టించుకోరు. అందుకని ఇప్పుడు ఈ లిన్ ఈ టీచర్ ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. అది సంగతి. ఇప్పుడు కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో లిన్ ఏం చేస్తాడంటే ఆ టీచర్ దగ్గరకు వచ్చి చూడు నువ్వు నా కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పి అన్నావు. పోలీసులు కూడా అదే రాసుకున్నారు. నిజం చెప్పు, నీకు నా కూతుర్ని కాపాడే అవకాశం ఉంది, అందులోనూ నా కూతురికి న్యాయం చేసే అవకాశం ఉండి కూడా నువ్వెందుకు న్యాయం చేయలేదని చెప్పేసి ఆ టీచర్ ని పట్టుకొని లిన్ కొడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరోయిన్ వాళ్ళ అమ్మ వస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు
వచ్చింది ఒకే ప్లేస్ కి. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మేమో తన కూతురు కోసం వెతుకుతోంది. మనోడి కారు కనిపించింది, అందుకని వచ్చేసి మనోడిని గట్టికి కొడుతుంది. దాంతో అక్కడి నుంచి ఆ టీచర్ ని కాపాడుదాం అనుకుంటుంది. కానీ లిన్ గాడే హీరోయిన్ వాళ్ళ అమ్మని అతి దారుణంగా కొట్టి అక్కడి నుంచి ఆ స్కూల్ టీచర్ ని తీసుకుని పారిపోతూ ఉంటాడు. కాకపోతే వ్యాన్ లో కాళ్ళు చేతులు కట్టి పడేసిన ఇంటి ఓనర్ మాత్రం తప్పించుకుని ఒక చోట దాక్కుంటుంది. సర్లే మనకెందుకులే అని చెప్పేసి ఆ స్కూల్ టీచర్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంటి ఓనర్ ఏం చేస్తుందంటే లోపల పడిపోయి ఉన్న హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనను లేపుతుంది అనమాట. అందులోనూ ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే లిన్ గాడితో ఫైట్ చేసేటప్పుడు తన కూతురుని ఎక్కడ పెట్టాడో చెప్పమని చెప్పి అడుగుతుంది. దాంతో వాడు ఏమంటాడంటే నీ ఇంటి పెరట్లో అని చెప్పేసి అంటాడు. అందుకని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఇంటి ఓనర్ తీసుకొని తాను ఏదైతే కారులో వచ్చిందో ఆ కారులో తిరిగి తన ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు లిన్ గాడు మాత్రం వెళ్లేటప్పుడు అంబులెన్స్ కి పోలీసులకి ఫోన్ చేసి తను ఏ రూట్ లో వెళ్తున్నాడో చెప్తాడనమాట. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ కూడా తన కూతురుని వాడు ఎక్కడ దాచిపెట్టాడో తెలుసుకుందామని అందులో ఇంటి పైన ఉన్న పెరట్లో అని చెప్పాడు. కానీ తనని ఎక్కడ దాచిపెట్టాడో చెప్పట్లేదని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా కార్ని చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. అందులోనూ ఆ ఇంటి ఓనర్ మాత్రం నేను దిగిపోతా అని చెప్పేసి అంటూ ఉంటుంది. డోర్ తీస్తా అని చెప్పి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి సుత్తి తీసుకొని కొడుతుంది. సడన్ గా తనకి లిన్ గడి కారు ఎదురొస్తుంది. అనుకోకుండా ఆ కారుని తప్పించబోయి పక్కనే కారుకు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అయినా సరే హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏం కాదనమాట. తాను మెల్లగా బయటకు వస్తుంది. వచ్చి చూస్తే ఆ లిన్ గడి కారు కూడా యాక్సిడెంట్ అయిపోయి కారు రోడ్డు పక్కన ఆగిపోయి ఉంటుంది. వాడు కూడా స్లో తప్పి పడిపోయి ఉంటాడు. వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే కారులోకి వెళ్ళి నా కూతురు ఎక్కడ, నా కూతురు నీతో ఏం చెప్పిందని చెప్పేసి పక్కనే ఉన్న అద్దం తీసుకుని పొడి చేస్తుంది. దాంతో లిన్ గడి ఏమంటాడంటే మనందరం పాపాత్ములు అని చెప్పేసి నీ కూతురు అంది, ఇప్పుడు నీ కూతురు ప్రశాంతంగా ఉంటుంది, నీ కూతురికి ఫ్రీడమ్ దొరికిందని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో ఇవిడికి ఏం అర్థం కాక అద్దం తీసేసుకుని పొడి చేస్తూ ఉంటుంది. వెంటనే మనోడు కూడా పొడి చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మని బయటికి నెట్టేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే సమయానికి పోలీసులు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఈ లిన్ గాడు బండి ఆపట్లేదని చెప్పేసి గన్నుతో కాలుస్తారు. దాంతో ఆ బండి అక్కడ ఆగిపోతుంది. అంతేకాకుండా బుల్లెట్ కూడా లిన్ కి తగలదు. ఇంకా ముఖ్యంగా బండి ఆగిపోవడానికి కారణం ఏంటంటే టీచర్ కి సంబంధించిన బుక్ ఒకటి కారులో ఉంటుంది అనమాట. ఆయన ఈ కారులో తీసుకొచ్చేటప్పుడు ఉన్న బుక్ ఆ బుక్ యాక్సిలేటర్ కింద పడుతుంది. అందుకని బండి సడన్ గా ఆగిపోయింది. ఆ తర్వాత పోలీసులు హీరోయిన్ వాళ్ళ అమ్మని కాపాడతారు, ఇంటి ఓనర్ కాపాడతారు. అంతా జరిగిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మ జీవితంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ రూపంలో చూపిస్తారు. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే ఉద్యోగానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూస్తే తాళం ఏమో కనిపించింది అనమాట. ఆఫీస్ లోనే మర్చిపోయి వస్తుంది. దాంతో ఇంటి ఎదురుగున్న ఇంటి ఓనర్ నే తాళం అడుగుతుంది అనమాట. మీ దగ్గర సేఫ్టీ తాళం ఉంది కదా నాకు ఇస్తారని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పి ఇచ్చేస్తుంది. దాంతో తాళం ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే వాష్రూమ్ లో షవర్ దగ్గర ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. దాంతో ఈవిడ ఇంకా కొంచెం భయపడిపోయి ముందుకెళ్ళి చూస్తే తన రెండో భర్త ఉంటాడు. అంటే హీరోయిన్ కి స్టెప్ ఫాదర్ అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అందులోను వీడు బయటకు వస్తాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి భయం వేసి ఫోన్ తీసుకుని హడావుడిగా ఫోన్ చేస్తూ ఉంటుంది. దాంతో వాడు వచ్చేసి ఏంటి ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తున్నావు మీ అమ్మగా అని చెప్పేసి చూసి ఇప్పుడు ఈ విషయం ఆవిడకి చెప్పాలని చెప్పేసి ఫోన్ పక్కన ఇసిరేస్తాడు. అంతేకాకుండా కారు తాళం కూడా బయట ఇసిరేస్తాడు. ముందు నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పేసి తన చేతిని డోర్ లో పెట్టి నొక్కేస్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అందులోనూ లోపల ఏదో జరిగిందని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. ఇదంతా జరుగుతూ ఉంటే ఆ ఇంటి ఓనర్ మాత్రం డోర్ కున్న హోల్ లోంచి చూస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం బాధపడుకుంటూ ఆ బండి తాళం కోసం కిందకెళ్ళి చూసుకుంటున్నప్పుడు పక్కనే కొబ్బరి బొండాలు నరికే కత్తి ఒకటి కనిపిస్తుంది. కట్ చేస్తే కథ మళ్ళీ ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో లిన్ని పోలీసులు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ చాలా మంది అక్కడ గుంపు కూడా ఉంటారు అనమాట. మీడియా వాళ్ళు, అంతేకాకుండా 4 అమ్మాయిలు కనిపించుకుని పోయారు కదా. అంటే ఒక అమ్మాయి చనిపోయింది, ప్రిన్సిపల్ వాళ్ళ అమ్మాయి, ఆ 3 అమ్మాయిలు కనిపించట్లేదు అని చెప్పేసి భ్రమలో ఉన్నారు కదా. వాళ్ళందరూ మా పిల్లల్ని ఏం చేసామని చెప్పేసి అందరూ ఎగబడుతూ ఉంటారు. కాకపోతే ఇన్స్పెక్టర్ డై మాత్రం నిజం చెప్పు హీరోయిన్ ఏం చేసామని చెప్పేసి అంటంతో అప్పుడు కూడా తానేమంటాడంటే ఇంటి పైన ఉందని చెప్పేసి అంటాడు. ఒక పిచ్చోడ ఇల్లు మొత్తం వెతికామేమని చెప్పేసి అంటంతో ఇంటి పైన ఉన్న పెరట్లో మీరు వెతికారా అని చెప్పేసి అంటంతో అందరికి డౌట్ వచ్చేసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. మరోవైపు ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ డై ఏం చేశాడు, హీరోయిన్ వాళ్ళ నాన్న గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అన్నాడు కదా. అతని గురించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అందులోనూ ఇప్పుడు ప్రెసెంట్ హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి అడుగుతారనమాట. నీ భర్త ఏమో బోర్డర్ దాటి వెళ్ళిపోయినట్టు చెప్పి అంటున్నారు, కాకపోతే అలా వెళ్ళినట్టు ఆధారాలు లేవు, అసలు తాను ఎక్కడికి వెళ్ళాడు 5 సంవత్సరాల నుంచి కనిపించలేదని చెప్పేసి అనడంతో కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. కరెక్ట్ గా కొబ్బరి బొండాలు నరికే కత్తి దగ్గర ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా ఆ కత్తికి బ్లడ్ ఉంటుంది. అంటే ఏం జరిగిందంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ తన రెండో భర్తని ఆ కత్తితో నరికి చంపేసింది. ఆ తర్వాత ఆ శవాన్ని తను వేసే ఆ టమాటా మొక్కలు ఉన్నాయి కదా వాటి కింద దాచిపెట్టేసింది ఆ మట్టిలో. కథ ఇప్పుడు ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో పోలీసులు పైకి వెళ్ళి వెతికితే అక్కడ హీరోయిన్ వాళ్ళ స్టెప్
ఫాదర్ శవం కనిపిస్తుంది, అంటే ఎముకల గూడు కనిపిస్తుంది. దాన్ని వెతికిన తర్వాత పోలీసులు ఏమంటారంటే ఇది మగాడి శవం కదా, నువ్వు ఇంతకి హీరోయిన్ ఎక్కడ పెట్టావని చెప్పి అనడంతో ఇప్పుడు తాను ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అంటాడు. అందులో ఇన్స్పెక్టర్ కు డౌట్ వచ్చేసి ఇది మగాడి శవం, ఇది తన భార్య పూడ్చిందా నువ్వు పూడ్చావా, అసలు ఈ శవం ఇక్కడ ఉందన్న సంగతి నీకెలా తెలుసు, మీ ఇద్దరికి సంబంధం ఏంటని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఆ లిన్ ఏం చేస్తాడంటే మెల్లగా వెనకాలకి వెళ్ళిపోయి డాబా పైకెక్కి అక్కడి నుంచి వెనకాల దూకేస్తాడు. దాంతో తాను అక్కడే చనిపోతాడు. మరోవైపు ఇన్స్పెక్టర్ డైకి తన కొడుకు తీసిన వీడియోలో ఇంకో ప్రూఫ్ దొరుకుతుంది. దాంతో అది చూసి డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత మాకు ఎవిడెన్స్ కనిపించిందమ్మా, దయచేసి నిజం చెప్పు అసలు ఏం జరిగిందో అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆవిడ కిందకు వచ్చిన తర్వాత కొబ్బరి బొండాలు నరికే కత్తి తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత తన భర్త ఇంకా అక్కడే ఉంటాడు. అందులోనూ ఇన్స్పెక్టర్ డై వాళ్ళ కొడుకు ఏంటంటే అప్పుడు చిన్నతనం నుంచి వీడియోలు రికార్డ్ చేస్తున్నాడు కదా, ఇది కూడా రికార్డ్ చేశాడు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ మదర్ కి రెండో భర్త ఆడేం చేశాడంటే హీరోయిన్ చిన్నతనంలో ఉన్నప్పుడు తనతో తప్పుగా ప్రవర్తించాడు. అందులోనూ హీరోయిన్ చిన్నతనంలో తన ఒంటి మీద బ్లడ్ ఉంది. ఇది చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ గుండె రగిలిపోతుంది. తన కూతురుతో తన రెండో భర్త తప్పుగా ప్రవర్తించాడని చెప్పేసి కొబ్బరి బొండాలు నరికే కత్తి తీసుకొచ్చి నరికి చంపేసి తీసుకెళ్లి తనని పెరట్లో పూడ్చిపెట్టింది. అది జరిగింది. అందులోనూ ఇన్స్పెక్టర్ డై వాళ్ళ కొడుకు ఆ వీడియో రికార్డ్ చేసేసరికి ఈ విషయం కాస్త ఇప్పుడు బయటపడింది. అందుకనే లిన్ ఏంటంటే ఈ ప్రపంచానికి ఈ విషయం తెలియాలని చెప్పేసి పైన పెరట్లో శవం ఉంది అని చెప్పేసి హింట్లు ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉంటుందంటే ఈ హత్య జరగటంలో నా కూతురికి అసలు సంబంధమే లేదు, మీరు ఏ శిక్ష వేసినా నాకే వేయండి, ఈ హత్యకి నా కూతురికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అనడంతో ఇన్స్పెక్టర్ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఒక తల్లి ఇంత నరకాన్ని ఎప్పటి నుంచో అనుభవిస్తుందని చెప్పేసి తనకిప్పుడే అర్థం అవుతుంది. అందులోనూ ఇప్పుడు ఈ ఆధారాన్ని పగలగొట్టాలని చెప్పేసి తన కొడుకు రికార్డ్ చేసిన ఆ వీడియో కెమెరాని పగలగొట్టేస్తాడు. ఆ తర్వాత తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో బేసికల్ గా జరిగిన కథ అది. ఇప్పుడు తన కూతురు ఎక్కడుందో తెలియక హీరోయిన్ వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తను ఒక బాక్స్ లోంచి అప్పుడే బయటకు వస్తుంది. బేసికల్ గా ఈ అమ్మాయి ఇక్కడికి రావడానికి కారణమే ఆ లిన్ అనమాట. ఆ లిన్ గాడే పాపం ఈ అమ్మాయిని బాక్స్ లో పెట్టి ఇక్కడ నుంచి పంపించేశాడు. అందుకని తాను ఇప్పుడు ఫ్రీగా ఉంది, తనకి ఇప్పుడు స్వతంత్రం వచ్చిందని చెప్పేసి వాళ్ళ అమ్మ ఎన్ని సార్లు అడిగినా చెప్తూనే ఉన్నాడు. అందులోనూ లిన్ వాళ్ళ కూతురు లాకర్ లోకి సెల్ ఫోన్ వచ్చింది కదా, ఆ సెల్ ఫోన్ పెట్టింది ఎవరో కాదు మన కథలో హీరోయిన్. తన ఫ్రెండ్ ని ఎలాగో కాపాడలేకపోయాను, కనీసం తన ఫ్రెండ్ చావుకి కారణమైన వాళ్ళ సంగతి చూడాలని చెప్పేసి ఆ సెల్ ఫోన్ ని లిన్ వాళ్ళ కూతురు లాకర్ లో హీరోయిన్ పెట్టింది. అంతేకాకుండా హీరోయిన్ కూడా లిన్ తో పాటు కలిసి ఆ నలుగురిని చంపింది. మరీ ముఖ్యంగా ఒకరోజు హీరోయిన్ వాళ్ళ అమ్మకు ఒక విషయం చెప్దామని వస్తుంది, కానీ అక్కడ వాళ్ళ అమ్మ వర్క్ లో కొంచెం బిజీగా ఉండటం వల్ల చెప్పలేకపోతుంది. ఇదిలా ఉంటే ఒకరోజు లిన్ హీరోయిన్ ని కిడ్నాప్ చేసినట్టు వీడియో చూసాం కదా, అది పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ వాళ్ళ అబ్బాయి షూట్ చేసింది. వాళ్ళిద్దరు కావాలని చెప్పి అలా యాక్ట్ చేశారు. ఎందుకంటే వాడు కంటిన్యూస్ గా వీడియోలు తీస్తున్నాడు కాబట్టి దీన్ని కొంచెం రాంగ్ ట్రాక్ పట్టియాలని చెప్పేసి పోలీసులందరూ ఎంతసేపు హీరోయిన్ ఎక్కడ అని చెప్పేసి వెతకాలని కావాలని లిన్ తో కలిసి హీరోయిన్ అడిగిన డ్రామా ఇది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కు వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోయిన్ తనకు నచ్చిన వేరే ఊరు వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎక్కడికైనా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా అవ్వచ్చు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ కంటిన్యూస్ గా తనని టార్చర్ చేస్తూనే ఉంటుంది, ఎవరితో మాట్లాడొద్దు ఏం చేయొద్దు అని చెప్పేసి. అందుకని హీరోయిన్ వాళ్ళ అమ్మకు దూరం అవుతున్నానని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటుంది. కానీ వాళ్ళ అమ్మ వర్క్ లో కొంచెం బిజీగా ఉండటం వల్ల అంతగా పట్టించుకోలేదన్నమాట. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చనిపోవటం, ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ని చంపిన ఆ నలుగురిని చంపడానికి లిన్ కి హీరోయిన్ హెల్ప్ చేయడం, ఇదంతా ఫాస్ట్ గా జరిగిపోయింది. కానీ కథలో ఒక భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళమ్మ తన రెండో భర్తని కొబ్బరి బొండాలు నరికి కత్తి తీసుకెళ్లి చంపిందని మనందరం అనుకున్నాం కదా, కానీ చంపింది హీరోయిన్ వాళ్ళ అమ్మ కాదు, హీరోయిన్ ని తన రెండో ఫాదర్ ని అంటే స్టెప్ ఫాదర్ ని చంపేసింది. అది కూడా పక్కనే ఉన్న ఒక అద్దం ముక్క తీసుకుని గొంతుని కట్ చేసి మరీ చంపేసింది. అదే సమయానికి హీరోయిన్ వాళ్ళమ్మ కత్తి పట్టుకుని పైకొచ్చి చూస్తే ఆల్రెడీ తన రెండో భర్త చనిపోయి ఉన్నాడు. ఆ చనిపోయిన శవాన్ని ఆ టమాటాల చెట్ల దగ్గర దాచిపెట్టింది. అది సంగతి. సో ఈ హత్య చేసింది హీరోయిన్ వాళ్ళ అమ్మ కాదు, హీరోయిన్ ని. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.